Amen. Shall we look to the Lord in prayer? ప్రార్థనలు ప్రభు వైపు చూద్దాం. We thank you, Lord, for your faithfulness. ప్రభా, మీ యొక్క అద్భుతమైన నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. We see your experience of presence from the beginning of this meeting. ప్రభా, మరి ఈ మీటింగ్ మొదటి నుంచి మీ సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. ప్రభా, God, we pray that you will continue to speak to us. ప్రభా, నిరంతరంగా మీరు మాతో మాట్లాడండి. The Holy Spirit bring forth transformation in our life. పరిశుద్ధాత్మ దేవా, మాలో రూపాంతరాన్ని తీసుకురండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Please stand to Gospel Matthew. మరి మత్తయి సువార్త ఒకసారి తెరుద్దాము. Chapter 15 మత్తయి సువార్త 15వ అధ్యాయము and verse 28. 28వ వచనం మనం చూసినట్లయితే, Matthew chapter 15 verse 28. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. Then Jesus answered and said to her, అందుకు యేసు ఆమెతో అన్నారు, O woman, great is your faith. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. Let it be to you as you desire. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. And her daughter was healed from that very hour. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. O woman, great is your faith. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. Let it be to you as you desire. నీవు కోరినట్టే నీకు అవునుగాక నామతో అనెను. So this morning ఈ ఉదయకాల సమయంలో I want to talk to you on how to have great faith. మరి ఏ విధంగా మనం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని దాని గురించి Great is మాట్లాడాలనుకుంటున్నాం. your faith. మరి అమ్మా, నీ విశ్వాసము గొప్పది In అంటున్నారు. Greek it's called meha. మరి గొప్ప అనే దాన్ని గ్రీకు భాషలో మేహ అంటారు. Mega faith. మరి మెగా విశ్వాసం అంటారు. Do you like to have mega faith? మరి మెగా విశ్వాసం నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? Like this woman, మరి ఈ యొక్క స్త్రీ వలె may God really give us grace. దేవుడు నిజంగా మనకు కృపనిచ్చునుగాక. Without faith, విశ్వాసం లేకుండా it is impossible to please God. మనము దేవునికి ఇష్టలేనుట అసాధ్యము. Those who come to Him, మరి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు believe He exists. ఆయన ఉన్నాడని, He is rewarder of those who diligently seek Him. ఆయన వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడని. So as you have come here, మరి నీవు ఇక్కడికి వచ్చినప్పుడు I want to challenge all of us మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను సవాల్ చేస్తున్నాను. to increase in faith. మీ విశ్వాసంలో మీరు ఎదగాలి. Faith in the living God. మరి జీవమైన దేవునిలో మీ యొక్క Faith in the విశ్వాసం Lord కలపాలి. Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసంలో మీరు ఎదగాలి. So through faith, విశ్వాసం ద్వారా we can truly have overcoming life. మరి మనకి జయవంతమైన జీవితం The ఉంటుంది. first time the word faith, మరి మొదటిగా విశ్వాసం అనే పదాన్ని మనం చూస్తే, the believe, మరి నమ్మటం అనే పదాన్ని చూస్తే, it is in Genesis chapter 15. మరి ఆదికాండము 15వ అధ్యాయంలో మొదటిగా అది చెప్పబడింది. In the book of Genesis chapter 15, ఆదికాండము 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, I will read it. మరి నేను దాన్ని చదువుతాను. Chapter 15 verse 1 onwards. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, After these things, ఇవి జరిగిన తరువాత the word of the Lord came to Abraham in a vision, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి saying, ఈ విధంగా అన్నారు, Do not be afraid, Abraham. అబ్రామా, భయపడకుము. I am your seal, your exceedingly great reward. నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పెను. God called Abraham దేవుడు అబ్రాహాముని పిలిచారు. from his own country. మరి తన సొంత పట్టణం నుంచి, Leave your country, your parents, నీ సొంత పట్టణాన్ని, నీ యొక్క your తల్లిదండ్రులను relatives, విడిచిపెట్టు. your culture, your idols, నీ బంధువుల్ని, నీ సాంప్రదాయాల్ని, నీ విగ్రహాలని విడిచిపెట్టు. and come to the land I show you. మరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా అని పలికారు. I am your God. మరి నేను నీ దేవుడిని అని పలికారు. Abraham believed అబ్రాహాము అది నమ్మారు. and start a journey of faith. మరి విశ్వాస ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. In chapter 15, 15వ అధ్యాయంలో మనం చూస్తే, God gave him a vision. మరి దేవుడు అబ్రహామునికి ఒక దర్శనం He ఇచ్చారు. said, Do not be afraid. మరి అబ్రామా, భయపడకుము. Because Abraham, after winning a battle, మరి అబ్రహాము ఆ యొక్క శత్రువుల మీద జయం పొందిన he తర్వాత, said, I will take nothing. మరి నేను ఏది కూడా తీసుకోనని పలికారు. Not even a shoelace I will take. మరి కేవలం ఆ చెప్పులు వారు కూడా నేను తీసుకోనని పలికారు. And God told him, మరి దేవుడు అబ్రహాముతో అన్నారు, Don't be afraid. మరి నువ్వు భయపడొద్దు.
Don't be afraid of enemies. మరి శత్రువుల విషయమై నువ్వు భయపడాల్సిన అవసరం I లేదు. am your shield. మరి నేను నీ యొక్క కేడెము, I am your reward. మరి నేను నీ యొక్క బహుమానం పలికారు. What a privilege to have. మరి ఎంత గొప్ప ఆధిక్యత ఇది. God as your reward. దేవుడే నీ యొక్క బహుమానం అయి ఉండటం, God as your protection. మరి దేవుడే నీ యొక్క రక్షణ అయి ఉండటం, God as your wisdom. మరి దేవుడే నీ యొక్క జ్ఞానం అయి ఉండటం, God as your wisdom to write exam మరి pass. దేవుడే నువ్వు పరీక్ష రాయడానికి నీ యొక్క జ్ఞానమై God ఉండటం, as your health. మరి దేవుడే నీ యొక్క ఆరోగ్యమై ఉండటం, What a great privilege for us. మరి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి So ఇచ్చారు. we live in a time of fear, anxieties, worries. మరి భయము, చింతలు, సమస్యలు ఉన్న కాలాల్లో మనం నివసిస్తున్నాము. God told him, don't be afraid. మరి మనం భయపడకూడదు. Maybe in the coming days is going to be more terrible days. మరి రాబోయే దినాలు ఇంకా మరి ఉగ్రత కలిగి ఉంటాయేమో ఆ We just దినాలు, do not know. మనకు తెలియదు. But God is telling, don't be afraid. కానీ దేవుడు చెప్తున్నారు నువ్వు భయపడద్దు. Whatever the issue you face, మరి ఏ సమస్య నువ్వు God is ఎదుర్కొన్నా కూడా telling, don't be afraid. దేవుడు చెప్తున్నారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. But Abraham had a need. మరి అబ్రహాంకు ఒక అవసరత ఉంది. That was a specific thing he was lacking. మరి ఒక్క విషయం తను కొద్దుగా ఉన్నారు. Abraham very honest. మరి అబ్రహాం యథార్థంగా ఉన్నారు. Lord God, what will you give me? ప్రభువా ఏమి నీవు నాకు ఇవ్వాలనుకుంటున్నావు? I have no children. మరి నాకైతే పిల్లలు లేరు. And my heir, my servant in the home is an Eliezer. మరి He will be the heir. నా యొక్క దాసి యొక్క సంతానమే నాకు సంతానంగా ఉంటారేమో. And Abraham said, look, you have given me no offspring. మరి అబ్రహాం అన్నారు నాకు సంతానం లేదని పలికారు. Indeed, one born in my house is my heir. మరి నీ యొక్క కుటుంబంలో జన్మించిన వారు నీ సంతానం అవుతారని దేవుడు You have పలికారు. not given me any children. మరి నీవు ఎవరిని సంతానం ఇవ్వలేదు కదా అని పలికారు అబ్రహాము. You promised me a child. మరి నీవు నాకు వాగ్దానం ఇచ్చావు, And they have not given me any child. మరి ఏ యొక్క సంతానాన్ని కూడా ఇంకా నాకు ఇవ్వలేదు. Behold, the word of the Lord came to him, verse 4. మరి దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. This 4వ one వచనం. shall not be your heir, మరి ఇతడు నీకు వారసుడు కాడు, but one who will come from your own body shall be your heir. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగా Here is a చెప్పాను. promise for Abraham, a మరి child. ఇక్కడ అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది. Though Abraham and Sarah, they were not capable of producing a child. మరి అబ్రహాము సారా వాళ్ళు వృద్ధాప్యంలో ఉండి సంతానం మరి లేకపోయిన స్థితికి God వచ్చినప్పుడు, promised a child. మరి ఒక్క బిడ్డని కూడా కనలేని స్థితిలో ఉన్నప్పుడు, Then God took verse 5. మరి అప్పుడు దేవుడు Then ఆ God వచనాన్ని brought him చెప్తున్నారు. outside and said, ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, look now towards heaven మరి నీవు ఇప్పుడు ఆకాశం వైపు తేరి చూడు, and count stars if you are able to number them. మరి నీ చేతనైనంత మట్టుకు ఆ నక్షత్రం లెక్కించమని చెప్పాను. And he said to him, so shall your descendants be. నీ సంతానము అలాగవునని చెప్పాను. And God thought how to really, tell God is so powerful. మరి దేవుడు ఎంత శక్తివంతమైన వాడో ఈ సందర్భం ద్వారా So brought చెప్తున్నాడు. him outside. మరి బయటికి తీసుకొచ్చారు అబ్రహాముని. It's a clear night. మరి అది ఎంతో చీకటి కలిగిన రాత్రి, No clouds. మరి ఎటువంటి మేఘాలు లేవు. Look towards the heaven. మరి ఆకాశం వైపు తేరి చూడు, Do you see the stars? మరి నక్షత్రాలు నీకు కనబడుతున్నాయి కదా, Can you really count them? మరి వాటిని నువ్వు లెక్కించగలవా? Your children will be that number of stars. మరి నీ సంతానము ఆ విధంగా అగునని చెప్పాను. God is telling. మరి దేవుడు చెప్తున్నారు, Sometimes it is good to come out మరి కొన్నిసార్లు బయటికి రావడం ఎంతో మంచిది. of your room, మరి నీ యొక్క గది నుంచి, out of your own small circle of life. లేకపోతే నీ యొక్క చిన్న జీవితం నుంచి See the heaven. నువ్వు ఆకాశం వైపు తేరి చూచి, See the stars and the moon, sun. నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని చూచి, See what a great powerful God we have. మరి ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకున్నారని చెప్పడం. God of galaxies. మరి గెలాక్సీలను సృష్టించిన దేవుడు. And there are billions of galaxies. మరి బిలియన్ల గెలాక్సీలు అక్కడ దేవుని చేత Some సృష్టించబడ్డాయి. years ago, scientists thought మరి కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు అనుకున్నారు only millions of galaxies. మరి మిలియన్ల గెలాక్సీలు మాత్రమే ఉన్నాయి What's అనుకున్నారు. a million? మరి మిలియన్ అంటే ఎంత? 1 million is 10 lakhs. మరి 1 మిలియన్ అంటే 10 లక్షలు అని అర్థం. And each galaxies, మరి ఒక్కొక్క గెలాక్సీలో కూడా how many stars? ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? There's a billions of stars. మరి బిలియన్ల నక్షత్రాలు అక్కడ ఉంటాయి. 1 billion is how much? మరి 1 బిలియన్ అంటే ఎంత? 100 crores. మరి 100 కోట్లు. 1 billion is 100 crores. మరి 1 బిలియన్ అంటే 100 కోట్లు. There are millions of galaxies. మరి మిలియన్ల గెలాక్సీలు అక్కడ ఉన్నాయి. Billions of stars. మరి బిలియన్ల నక్షత్రాలు అక్కడ ఉన్నాయి. But now కానీ ఇప్పుడు చూస్తే scientists have discovered శాస్త్రవేత్తలు గుర్తించారు billions of galaxies. మరి బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని. And stars are more than billions. మరి బిలియన్ల కంటే ఎక్కువైన నక్షత్రాలు అక్కడ ఉన్నాయని. Trillions of stars. మరి ట్రిలియన్ల నక్షత్రాలు ఉన్నాయని. I don't know how to
count the trillions. మరి ఏ విధంగా ట్రిలియన్ లెక్కించాలో నాకు తెలియదు కానీ Powerful God. మరి అంత శక్తివంతమైన దేవుడు I మనకున్నారు. can give as many as the stars. మరి నక్షత్రాల మరి లెక్కించగల నక్షత్రాల సంతానాన్ని నేను ఇస్తానని పలికారు. And to the visible naked eyes. మరి ఈ భౌతికమైన కంటితో మనం How చూస్తే many stars you can count? మరి ఎన్ని నక్షత్రాలు నువ్వు లెక్కించగలవు? Maybe 4,000 to 5,000 stars. మరి 4-5 వేల నక్షత్రాలు లెక్కించగలవు. I said is limited. మరి మన కన్నులు మరి చాలా మరి తక్కువగా ఉన్నాయి. God, Abraham thought. అబ్రహాం ఆలోచించారు. God created heavens. మరి దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, Stars. నక్షత్రాలను సృష్టించారు. Let me believe in him. మరి నన్ను ఆయన నమ్మని Because of his word promise. మరి ఆయన యొక్క వాగ్దానాన్ని బట్టి Abraham believed in the Lord. మరి దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను. And he did not say he will have a child. మరి తనకి ఇంకా సంతానం కలగలేదు, అక్కడ No doubt చెప్పలేదు. he will have a children. మరి నీకు వారసుడు వస్తాడని పలికారు. But it was credited to him కానీ అది ఎలా ఎంచబడుతుందంటే ఆయనకి as righteousness. మరి అది నీకు నీతిగా ఎంచబడుతుందని And పలికారు. Abraham believed. అబ్రహాము దాన్ని నమ్మారు. Abraham's when believed, మరి అబ్రహాము నమ్మినప్పుడు Abraham's sins were forgiven. మరి అబ్రహాం యొక్క పాపాలు క్షమించబడ్డాయి. First thing happened was his sins are forgiven. మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే ఆయన యొక్క పాపాలు క్షమించబడ్డం. My brothers and sisters, సహోదరుడ సహోదరి, what a great privilege for us. మరి ఎంత గొప్ప ఆధిక్యత ఇది మనకి. The first incident మొట్టమొదటి సంఘటన when faith is talked about in the Old Testament, మరి విశ్వాసం అనేది ధర్మశాస్త్రంలో చెప్పబడినప్పుడు when Abraham believed, అబ్రహాము దాన్ని నమ్మినప్పుడు beyond the miracle of bearing children, మరి సంతానం పొందడానికి సరిపడిన వాగ్దానం కంటే God gave forgiveness for Abraham's sin. మరి దేవుడు అబ్రహాము యొక్క పాపాలకి క్షమాపణ కూడా ఇచ్చారు. What a great privilege for us. మరి ఎంత గొప్ప ఆధిక్యత మనకి So కూడా. this is what he calls saving faith. మరి దీనిని మనం విశ్వాసంలో పెంపొందించడం అని పలుకుతాము. This is called saving faith. మరి విశ్వాసం ద్వారా రక్షించబడ్డం అని The పలుకుతాము. first time God was speaking about faith, మరి మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారు విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు you are righteous. మరి నీవు నీతిమంతుడు అని పలికారు. Secondly, Abraham was justified by faith. మరి రెండవదిగా అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డారు. That means beyond his work, దాని అర్థం ఏంటంటే ఆయన పనికి మించి based upon his faith on the work of Jesus Christ, మరి యేసుక్రీస్తు వారు చేసిన పనిని బట్టి అక్కడ ఆయనకి క్షమాపణ వచ్చింది. God really forgave him and gave him justification. మరి దేవుడు క్షమించడం మాత్రమే కాదు, నీతిమంతుడిగా తీర్చారు ఆయన్ని. No, we all live in a time మనం ఎటువంటి సమయంలో మనం నివసిస్తున్నామంటే like a book of Habakkuk. మరి సమయం అనేది హబక్కుకు పుస్తకం మాదిరిగా ఉంది. You know the book of Habakkuk in the Old Testament. మరి హబక్కుకు పుస్తకాన్ని మనం చూసినట్లయితే Book of Habakkuk, after Nahum. మరి నహూము పుస్తకం పక్కన ఉంటుంది Don't హబక్కుకు. ask me where is Nahum. మరి ఎక్కడ నహూము ఉంటుందని నన్ను అడగొద్దు. It is just before Zephaniah. మరి జెఫన్యాకి ముందు ఉంటుంది, మీకా గ్రంథం తర్వాత ఉంటుంది. Towards the New Testament. మరి జెఫన్యాకి ముందు హబక్కుకు గ్రంథం ఉంటుంది, పాత And నిబంధన గ్రంథం. Habakkuk got many questions. మరి హబక్కుకి చాలా ప్రశ్నలు వచ్చాయి. He was crying for many answers to God. మరి దేవుని నుంచి సమాధానం రాబట్టడం కోసం చాలా ఆయన రోధిస్తున్నారు. He's telling, how long I cry. మరి ఎంతగా నేను మరి దుఃఖించాలి ప్రభువా అని You don't పలుకుతున్నాను. listen to me. మరి నీవు నా నుంచి వినట్లేదని You don't పలికారు. answer me. మరి నీవు నాకు సమాధానం చెప్పట్లేదని పలికారు. Are you crying out to God for some problems? మరి ఏదైనా సమస్య కోసం నువ్వు దేవుని దగ్గర ఏడుస్తున్నావా? Are you trouble over many things in life? మరి ఈ యొక్క జీవితం గురించి నువ్వు దేవుని దగ్గర ఏడుస్తున్నావా? What were the problems you had? మరి నీ సమస్య ఏంటి ఈ దినాన? He was telling so many things outside us. మరి మన భౌతిక విషయాలకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. All injustice. మరి అంత అన్యాయం నేను చూస్తున్నాను ఇక్కడ. I see iniquities outside. మరి ఎంతో మరి దుష్క్రియలు నేను చూస్తున్నాను. I see students get job by giving bribe. మరి విద్యార్థులు మరి లంచం ఇచ్చి ఉద్యోగాలు పొందుకుంటాం చూస్తున్నాను. మరి ఈ యొక్క మరి దురాచారాలు చూస్తున్నాను. No justice is done. మరి న్యాయం అనేది ఎక్కడ జరగట్లేదు. Are you truly living God? మరి నిజంగా దేవుడు ఉన్నాడని అనుకుంటున్నావా? True and living God. మరి నీవు నిజమైన దేవుడువా, జీవించున్న దేవుడువా? This fellow was very honest. మరి ఈ యొక్క వ్యక్తి చాలా యథార్థంగా ఉన్నారు. And God told him, I'm going to answer you. మరి దేవుడు అంటున్నారు, నేను నీకు సమాధానం ఇస్తాను. And he told him, మరి ఆయన దేవుడు అంటున్నారు, behold the proud. మరి ఇదిగో గర్విష్ఠులను ఎదిరిస్తాను. Verse chapter 2 verse 4. మరి 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, Habakkuk chapter 2 verse 4. మరి హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ Behold వచనం, the proud. మరి వారు తమలో తాము The soul is అతిశయపడుదురు. not upright in him. మరి అయితే
వారు యథార్థపరులు కాక but just and live by faith. కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. The just and live by faith. కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. A man of God truly live by faith in the power of God. మరి నిజమైన దైవజనుడు విశ్వాసము మూలముగా Faith in the promises of God. మరి దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క వాగ్దానాలు బట్టి నివసిస్తాడు. Faith is the power of God for us. మరి విశ్వాసం అనేది మనకి దేవుని శక్తి ఉన్నది. That's what Paul says in the book of Romans. మరి అదే పౌలు చెప్తున్నారు రోమీయులకు రాసిన పత్రికలో. Paul is speaking, the thoughts of faith from Habakkuk. మరి విశ్వాస జీవితానికి సంబంధించి మరి హబక్కుకు సంబంధించిన ఆలోచన ఆయన పంచుకుంటున్నారు. If you stand in the New Testament chapter of Romans, మరి నూతన నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తే and where he is telling, మరి ఇక్కడ ఆయన పలుకుతున్నారు. and where it says chapter 1 verse 16, మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం I'm not చూస్తే ashamed of the gospel of Christ. మరి సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. It is the power of God మరి అది దేవుని శక్తి ఉన్నది to salvation మరి రక్షణ కలుగు చేయడానికి for everyone who believes, మరి నమ్మే ప్రతి ఒక్కరికి కూడా, for the Jews first and also for the Greek. మొదటి యూదునికి గ్రీసు దేశస్థుని కూడా. Do you want to experience the power of God this morning? మరి దేవుని యొక్క శక్తిని ఉదయకాల సమయంలో నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? The power of salvation మరి రక్షణ శక్తిని నువ్వు is అనుభవించాలనుకుంటున్నావా? through faith. మరి అది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. Through faith. విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. In the New Testament, మరి నూతన నిబంధనలో మనం చూస్తే there are many times Jesus could have marveled at many situations. మరి చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడ్డారు. But the gospel writers record two incidences మరి సువార్తలో 2 సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. at the way Jesus marveled, astonished. మరి యేసుక్రీస్తు వారు ఎంతో ఆశ్చర్యపోయారు. And one time in Matthew chapter 8, మరి ఒక సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, Matthew chapter 8 మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్లయితే and verse 10. 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. Gospel Matthew మత్తయి సువార్త 8వ అధ్యాయము and verse chapter 8 verse 10. మరి 8వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే Jesus marveled. మరి యేసుక్రీస్తు వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. I will read it for you. మరి మీకోసం నేను చదువుతాను దీన్ని. When Jesus heard it, he marveled and said to those who followed, "Surely I say to you, I have not found such a great faith, not even in Israel." యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. It is about the centurion's faith. మరి ఒక శతాధిపతి అనే విశ్వాసం గురించి. A centurion, he was not a Jew. మరి శతాధిపతి అనే యూదుడు కాదు. And his servant was paralyzed. మరి తన యొక్క దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడు. And he really told, మరి ఆయన నిజంగా పలికాడు, "Please have mercy on him." ప్రభువా మరి ఆయన మీద కనికరించు ప్రభువా అని పలికారు. And Jesus told, "I will come and heal him." యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వస్తాను, నేను వచ్చి స్వస్థపరుస్తాను But he అని told పలికారు. Jesus, "You need not come, O Lord. కానీ యేసుక్రీస్తు వారితో అన్నారు, నువ్వు రావద్దు ప్రభువా, I'm not worthy. మరి నేను అంత యోగ్యుడిని కాను. Say a word. మరి ఒక్క మాట మాత్రం పలుకు. Say just a word." మరి ఒక్క మాట మాత్రం పలుకు. His servant is long, he's staying away from Jesus and a long time, far away from Jesus. మరి యేసుక్రీస్తు వారికి ఎంతో దూరంగా ఆ దాసుడు From నివసిస్తున్నాడు. here, tell a word. మరి ఇక్కడి నుంచే ఒక మాట చెప్పు, My servant will be healed. మరి నా దాసుడు స్వస్థపరచబడతాడు. Jesus marveled, యేసుక్రీస్తు వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. amazed at మరి the ఎంతో faith of ఆశ్చర్యపడ్డారు. this centurion. మరి ఈ శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. Astonished really means astonished. ఆశ్చర్యపడ్డం అంటే మరి ఆయన ఎంతో మరి ఆశ్చర్యపోయారు. మరి ఎంతో మరి ఆశ్చర్యపడ్డారు. మరి ఎంతో మరి షాక్ గురయ్యారు. But at the same time, కానీ అదే సందర్భం చూస్తే another place, మరి ఇంకొక సందర్భంలో it is in the book of Mark. మరి మార్కు సువార్త మనం చూసినట్లయితే In chapter 6 మరి 6వ అధ్యాయంలో and verse 5 to 6. మరి 5-6 వచనాలు మనం చూసినట్లయితే, And this is all again about Jesus Christ. మరి ఇది కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది. When Jesus was at his own home place, మరి యేసుక్రీస్తు వారు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు, where they told Jesus, "He is a carpenter." మరి ఆయన వడ్రంగవాడు కాదా అని పలికారు. Chapter 6 verse 3. మరి 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, Son of Mary. మరి ఇతడు మరియ కుమారుడు కాడా? Oh, they did not believe in him. మరి వారు ఆయన్ని నమ్మలేకపోయారు. And verse 5. 5వ వచనం చూస్తే, Jesus could not do no mighty miracles. మరి వారి మధ్య ఎటువంటి అద్భుతం ఆయన He laid చేయలేదు. hand on the few sick people and healed them. మరి కొద్ది మంది మాత్రమే ఆయన రోగుల మీద చేతుల And నుంచి he స్వస్థపరిచారు. marveled because of their
unbelief. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. Jesus was surprised, మరి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడ్డారు, astonished at the unbelief of his own hometown people. మరి తన సొంత పట్టణంలో ఉన్న ప్రజల విషయమే ఎంతో ఆశ్చర్యపడ్డారు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. My brothers and sisters, సహోదరుడు సహోదరి, today ఈ దినాన God is challenging you. దేవుడు నిన్ను సవాల్ చేస్తున్నారు. Will you astonish Jesus Christ with your faith? మరి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడేటట్లు నువ్వు చేయగలవా? Do you have astonishing faith? మరి ఆశ్చర్యపడే ఆ యొక్క విశ్వాసం నీలో ఉందా? Or you sit here with astonishing unbelief? లేకపోతే అవిశ్వాసం పట్ల మరి ఆశ్చర్యపడే I don't అవిశ్వాసాన్ని know కలిగి what ఉన్నావా? the brother is talking about. మరి సహోదరుడు ఏం మాట్లాడుతున్నాడు I నాకు don't తెలియట్లేదు. believe in it. మరి నేను నమ్మలేకపోతున్నానంటావా? I don't believe in the Bible. మరి బైబిల్ గ్రంథం నేను నమ్మలేకపోతున్నానంటావా? Shall we design one thing? మరి ఒక్క విషయాన్ని మనం కోరుకుందామా? Lord, in the coming days, ప్రభువా, వచ్చే దినాల్లో every day, ప్రతి దినము కూడా I will astonish you మరి నేను నిన్ను ఆశ్చర్యపడేటట్టుగా చేస్తాను అని. by trust and faith. మరి నా యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, Faith in your power. మరి నీ యొక్క శక్తి మీద విశ్వాసాన్ని బట్టి, Faith in your wisdom. మరి నీ యొక్క జ్ఞానం మీద ఉన్న విశ్వాసాన్ని Faith బట్టి, in your love for me. మరి నీవు నా పట్ల చూపించే ప్రేమలో Faith in విశ్వాసాన్ని your బట్టి, plan for me. మరి నీవు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మీద విశ్వాసాన్ని బట్టి, You love me. మరి నీవు నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని As you బట్టి, loved Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారు. Will you believe in the Heavenly Father's love? మరి పరలోకమందున తండ్రి యొక్క ప్రేమను నమ్ముతున్నావా? Bible speaks about many levels of faith. మరి బైబిల్ గ్రంథం చాలా మరి విషయాలకు సంబంధించిన, విశ్వాసానికి When సంబంధించిన the విషయాలు disciples, afraid of the sea మరి tide, శిష్యులందరూ కూడా మరి తుఫాన్లో భయపడినప్పుడు Jesus told little faith. యేసుక్రీస్తు వారు అన్నారు, అల్ప విశ్వాసులారా. Right. And there are also overcoming faith. మరి విశ్వాసాన్ని మీరు అధిగమించాలని పలికారు. There is a strong faith. మరి మీరు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని పలికారు. And faith without works is a dead faith. మరి క్రియలు లేని విశ్వాసం అది మృతమైనదని పలికారు. Growing faith. విశ్వాసంలో నువ్వు ఎదగాలని పలికారు. So we may not find time to go through all the things. మరి మనం చూడలేము కానీ అన్ని విషయాల్ని. But first of all, we start our life with a saving faith. కానీ మొట్టమొదటిగా రక్షింపబడే విశ్వాసాన్ని మనం చూస్తే, In Luke chapter 7, మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో God is gospel writers regarding an incident. మరి ఒక సంఘటన ఆధారం చేసుకుని ఈ రచయిత రాస్తున్నారు. In chapter 7 మరి లూకాసు వార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే and verse 50, 50వ వచనం మనం చూస్తే, 7వ అధ్యాయం 50వ వచనం. then Jesus said to the woman, మరి అందుకు ఆయన ఆ స్త్రీతో అన్నారు, your faith has saved you. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, Go in peace. సమాధానము గలవానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. This is a story, a true story మరి ఇది నిజమైన సంఘటన ఉన్నది. of a woman. మరి ఒక స్త్రీకి సంబంధించిన సంఘటన ఉన్నది. And he is telling మరి ఆయన ఆ స్త్రీతో అన్నారు, in chapter 7, మరి 7వ అధ్యాయంలో మనం చూస్తే verse 44, మరి 44వ వచనంలో, Simon, do you see this woman? మరి ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, I entered this house. మరి నేను నీ ఇంట్లోనికి రాగా You gave me no water for my feet. నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని, But she washed my feet with her tears. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి Wiped them with her hairs of her head. మరి తన తల వెంట్రుకలతో తుడిచెను. You gave no kiss. మరి నీవు నన్ను ముద్దు But పెట్టుకోలేదు this గాని, woman not ceased to kiss my feet since the time I came in. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు You పెట్టుకున్నట్టు did not మానలేదు. anoint my head with oil, నీవు నూనెతో నా తల అంటలేదు but గాని, this woman has anointed my feet with the fragrant oil. ఈమె నా పాదములకు అత్తరు పూసెను. Therefore I say to you, అందుకు నేను నీతో చెప్తున్నాను, her sins which are many are forgiven. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార For పాపములు she క్షమించును. loved much. మరి ఆమె విస్తారముగా ప్రేమించిన To గనుక whom little is forgiven, the same loves little. మరి ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా Then ప్రేమించిన he చెప్పాను. said to her, your sins are forgiven. మరి అప్పుడు ఆ స్త్రీతో అన్నారు, నీ పాపాలు క్షమించబడినవని. And verse 50, your faith is saved. మరి 50వ వచనం, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, Go in peace. సమాధానము గలదానవే వెళ్ళుమని. Today you can go out from this place in మరి peace. ఈ దినము నీవు ఈ యొక్క ప్రదేశం నుండి సమాధానం గలదానవే వెళ్ళొచ్చు. Why we live in peacelessness? మరి ఎందుకు సమాధానం లేని జీవితాన్ని మనం Why జీవిస్తున్నాము? live in fear? మరి ఎందుకు భయం కలిగిన జీవితం మనం Why live in జీవిస్తున్నాము? anxieties? మరి ఎందుకు చింతలు కలిగిన జీవితాన్ని మనం Because జీవిస్తున్నాము? of sin. ఎందువల్లంటే పాపము దానికి Here is a కారణం. woman. మరి ఇక్కడ ఒక స్త్రీ ఉన్నారు,
She was living in sin. మరి ఈ స్త్రీ పాపంలో నివసిస్తున్నారు. An entire town knows about her. మరి పట్టణం అంతా కూడా ఆ స్త్రీ గురించి తెలుసు. And the guest of Jesus also మరి యేసుక్రీస్తు వారిని పిలిచిన ఆ వ్యక్తి కూడా knew about her. మరి ఆవిడ గురించి ఆయనకు తెలుసు. Maybe she was a prostitute. మరి ఆమె వ్యభిచారణ అయి ఉండొచ్చేమో. Lived in prostitution. మరి వ్యభిచారం చేస్తూ మరి ఆమె జీవిస్తున్నారేమో. Nothing more is said about her. కానీ ఎక్కువ మరి ఆవిడ గురించి చెప్పలేదు కానీ అక్కడ. But she heard about Jesus Christ. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. And she heard Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి గురించి ఆవిడ విన్నారు. And he forgives the sins. మరి ప్రభువు వారు ఆమె పాపాలను క్షమించారు. Transform the heart. మరి ఆమె యొక్క హృదయాన్ని రూపాంతరపరిచారు. Here is one true God. మరి ఇక్కడ ఒక నిజమైన దేవుడు ఉన్నారు. I hate my life. మరి నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను. No one loves sinful life. మరి ఎవరు కూడా పాపపు జీవితాన్ని ప్రేమించలేరు. We are powerless to overcome sin. మరి మనం పాపాన్ని అధిగమించడానికి శక్తి లేకుండా ఉంటున్నాం. And we do not know how she came to know Jesus Christ. మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారిని ఎరిగి ఉన్నారో ఆ స్త్రీ తెలియదు కానీ మరి ఒక సందేశం వినడానికి ఆవిడ వెళ్ళి ఉండొచ్చు. మరి ఈ విధంగా కూర్చుని ఉండొచ్చు. And here Jesus was speaking directly. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఆమెతో మరి మాట్లాడుతున్నారు. And he heard about the sin. మరి పాపం గురించి సూటిగా మాట్లాడుతున్నారు. Turn away from your sin. మరి నీ పాపాల నుంచి నువ్వు వెనుతిరగాలి అని My మాట్లాడుతున్నారు. daughter, turn away from sin. నా కుమార్తె నీ పాపం నుండి నువ్వు వెనుతిరుగు అని Do not పలుకుతున్నారు. continue in sinful life. మరి నీ పాపపు జీవితంలో నువ్వు నిరంతరంగా కొనసాగొద్దు. నేను ప్రేమిస్తున్నాను. I care for you. మరి నేను నీ గురించి భద్రత వహిస్తాను. Turn your heart from sin. మరి పాపం నుండి నీ హృదయాన్ని వెనుతిప్పుకుంటున్నారు. I will forgive your మరి sin. నేను నీ పాపాలను క్షమిస్తాను. She received forgiveness. మరి ఇక్కడ ఒక క్షమాపణ ఉంది. She received transformed life. మరి ఆ స్త్రీ మరి రూపాంతరపరచబడిన జీవితాన్ని పొందుకున్నారు. And we see her మరి ఆ స్త్రీని మనం చూస్తే to give thanks to God. మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. You know what a great thanksgiving we can give to Jesus Christ. మరి ఎటువంటి గొప్ప కృతజ్ఞత యేసుక్రీస్తు వారికి మనం ఇవ్వగలము. A man of God said like this. మరి ఒక దైవజనుడు ఈ విధంగా పలికారు. Even if God has not done anything for me. మరి దేవుడు నా కొరకు ఏమీ చేయలేకపోయినా except the forgiveness of all my sins. మరి నా పాపాలన్నిటికీ కూడా ఆయన క్షమాపణ నాకు ఇచ్చారు. I will keep on thanking him for millions and billions of years to come. మరి అందుని బట్టి బిలియన్ల సంవత్సరాలు నేను కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాను దేవునికి. The greatest problem of man is sin. మరి అతి గొప్ప సమస్య ఏంటంటే మనిషికి ఉన్నది పాపం. Sins are forgiven. మరి ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయి. Name is written in the book of life. మరి ఆమె యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడింది. And I will live a heavenly life today as well as after I die. మరి ఈ దినం నుండి పరలోక సంబంధమైన జీవితాన్ని మరణించే వరకు నేను జీవిస్తానని అంటున్నారు. I just do not know about you. మరి నీ గురించి నాకు తెలియదు సహోదరుడా. Do you have this saving faith? మరి ఇటువంటి రక్షింపబడే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? Right now we can receive that. మరి ఈ దినమే మరి ఈ క్షణమే నువ్వు దాన్ని పొందుకోవచ్చు. Like this sinful woman. మరి ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ వలె I come to you. మరి నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. Please forgive me. నన్ను క్షమించు ప్రభువా. Receive that forgiveness from. Right. మరి ఆ క్షమాపణ ఈ క్షణమే నువ్వు పొందుకోవచ్చు. So may God really give us grace. మరి దేవుడు నిజంగా మనకు కృపనిచ్చును గాక. To receive this saving faith. మరి ఇటువంటి రక్షింపబడే విశ్వాసాన్ని మనం పొందుకోవడానికి. But we will see. We'll go back to Matthew chapter 15. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయానికి మనం తిరిగి వెళ్తే and we will really see how we can have this great faith. మరి ఏ విధంగా ఈ గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలము. And here again another woman. మరి ఇక్కడ ఇంకొక స్త్రీ ఉన్నారు. And about the great faith. మరి ఇంకొక గొప్ప విశ్వాసాన్ని కలిగిన స్త్రీ ఉన్నారు. How can you astonish Jesus Christ? మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడే విశ్వాసాన్ని ఆవిడ కలిగి ఉన్నారు. He can say to you. మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారు ఆమెతో పలికారు. Put your name there. మరి నీ యొక్క పేరు అక్కడ పెట్టుకో. Oh, put your name. మరి నీ పేరు అక్కడ పెట్టుకో. Great is your faith. మరి నీ యొక్క విశ్వాసము గొప్పది అని పలుకుతున్నారు. I marvel at your faith. మరి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నేను ఆశ్చర్యపడుతున్నానని పలికారు. And let it be done according to your faith. మరి నీ యొక్క విశ్వాసము చొప్పున అది జరుగును గాక అని పలికారు. What a great thing we can have. మరి ఎంత గొప్ప విషయాలు మనకు ఉన్నాయి ఇక్కడ. Right? We may not have intelligence. మరి మనకు అంత జ్ఞానం లేకపోవచ్చు. We may not have memory power. మనకు అంత జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. We may not have pedigree. మరి మనకు అంత వారసత్వం నుంచి వచ్చిన pedigree. మరి వారసత్వం నుంచి వచ్చిన మరి అనుభవం లేకపోవచ్చు. Poor background. మరి నేను పేదరికం నుంచి వచ్చాను అని. We may not have a lot of property to inherit. మరి చాలా మరి సంపదలు మనకు లేకపోవచ్చు.
We may not have good circumstances. మరి మంచి పరిస్థితులు మనకు లేకపోవచ్చు. Maybe born in a poor village. మరి పేద గ్రామంలో నువ్వు జన్మించున్నావేమో. Not a good environment. మరి అక్కడ మంచి వాతావరణం లేకపోవచ్చు. Maybe you live with the bad friends. మరి చెడు స్నేహితులతో నువ్వు నివసిస్తున్నావేమో. Your life can be transformed. కానీ నీ జీవితము రూపాంతరపరచబడుతుంది by your faith. నీ యొక్క విశ్వాసం ద్వారా అది జరుగుతుంది. Great faith. మరి నీ విశ్వాసం ఎంతో గొప్పది అంటున్నారు ఇక్కడ. If you face great trials, మరి గొప్ప సమస్యలను ఎదుర్కొంటే great trial produces great faith. మరి గొప్ప సమస్యలు గొప్ప విశ్వాసాన్ని మనలో పెంపొందిస్తాయి. So by faith we will overcome. మరి విశ్వాసం ద్వారా నువ్వు జయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. In God himself. మరి దేవుని మీద విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది. Verse 21. మరి 21వ వచనంలో Then Jesus went out from there and departed to region of Tyre and Sidon. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, We really see the background. మరి అక్కడ జరిగిన సంఘటనలు Jesus was చూస్తే in the near Sea of Galilee. మరి గలిలయ సముద్రం దగ్గర ఆయన ఉన్నారు. He was in the Galilee. మరి గలిలయ సముద్రం దగ్గర ఆయన The ఉన్నారు. area of Sea of Galilee. మరి ఆ సముద్రం యొక్క ప్రాంతం ఏదంటే, And unusually he did not travel much. మరి సాధారణంగానే ఎక్కువ దూరం ప్రయాణించేవారు He కాదు. did not travel beyond the land of Palestine, Israel. మరి ఇజ్రాయెల్, పాలస్తీనా మరి పట్టణాలకు మించి ఆయన ప్రయాణం చేయలేదు. But కానీ here is a one occasion. మరి ఎక్కడ ఒక సందర్భం ఉంది. He departed to place called Tyre and Sidon, 2 towns. మరి తూరు సీదోన్ల మరి పట్టణముల ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. These 2 towns were near the sea. మరి 2 పట్టణాలు సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. And it is about 50 miles away from Sea of Galilee. మరి గలిలయ సముద్రానికి 50 మైళ్ళ దూరంలో 2 పట్టణాలు ఉన్నాయి. And he traveled with the disciples 50 miles. మరి శిష్యులతో 50 మైళ్ళ దూరాన్ని ఆయన ప్రయాణించారు. Only one purpose. మరి ఒకే ఒక ప్రణాళిక కోసం. He knew about this woman. మరి ఈ స్త్రీ గురించి ఆయన ఎరిగి ఉన్నారు. And behold, a woman of Canaan came from that region and cried out to him, saying, "Have mercy on me, O Lord, son of David, my daughter is severely demon possessed." మరి ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. Here is as it came. మరి ఇక్కడ మరి ఒక స్త్రీ ఉన్నారు. This is an area of land of Canaan. మరి కానాను ప్రదేశంలో ఉన్నారు. God told Israelites to come from Egypt to the land of Canaan. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించారు, మీరు ఐగుప్తును విడిచి ఇశ్రాయేలు దేశానికి రండి అని. And the Canaanites were not Jews. మరి కానాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూదులు కాదు. They were one of the most wicked people on the earth. మరి భూమి మీద చాలా చెడ్డ మరి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. And even though God told them to destroy them, but many were not destroyed. మరి దేవుడు వారిని అంతం చేయమని చెప్పినా కూడా మరి వాళ్ళని అంతం చేయలేదు శత్రువులు. And here is a woman మరి ఇక్కడ ఒక స్త్రీ ఉన్నారు, non-Christian. మరి క్రైస్తవ కుటుంబం నుంచి రాని స్త్రీ ఉన్నారు. Was not born in a Christian family. మరి క్రైస్తవ కుటుంబంలో ఆవిడ జన్మించలేదు. Did not know about, he was not taught Bible. మరి బైబిల్ గ్రంథం గురించి ఆవిడకి తెలియదు. But she came to him. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆవిడ వచ్చారు. Cried out, "Have mercy on me, O son of David. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని పలికారు. My daughter is severely demon possessed." నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. She tried all the things. మరి అన్ని ప్రయత్నాలు చేశారు. She tried all the things with that idol she was worshipping. మరి ఆ విగ్రహాలను కొలిచే వాటి విషయమై అన్ని ప్రయత్నాలు ఆవిడ చేశారు. She had many gods and many religions. మరి చాలా మతాలు, చాలా విగ్రహాలను ఆవిడ పూజించి ఉండొచ్చేమో. She went to many doctors. మరి చాలా వైద్యుల దగ్గరని ఆవిడ వెళ్ళొండొచ్చేమో. Magician. లేకపోతే చాలా మరి ఇంకా వైద్యుల దగ్గరికి ఆవిడ వెళ్ళొండొచ్చేమో. మరి ఏది కూడా మరి ఆవిడకి ఎవరు కూడా సహాయం చేయలేదు. But we do not know how she came to know Jesus. మరి మనకు తెలియదు యేసుక్రీస్తు వారి గురించి ఆవిడ ఏ విధంగా ఎరిగి ఉన్నారనేది. And she came to him. మరి ఆయన దగ్గరికి ఆవిడ వచ్చారు. Her faith starts with this. మరి ఆవిడ యొక్క విశ్వాసం దీంతో మొదలు పెట్టబడింది. Her faith, "O son of David." మరి దావీదు కుమారుడా, "O Lord." మరి ప్రభువా అని పలికారు. She recognized she's God himself. ఆవిడ గుర్తించారు, ఆయన దేవుడని గుర్తించారు. Son of David. దావీదు కుమారుడా, the Messiah. మరి ఆయనే మెస్సియా అని, Deliverer. మరి ఆయనే విడిపించేవాడని, ఆయనే మరి రక్షించేవాడని, మరి నా దేవుడా అని, "Have mercy on me." నన్ను కరుణించు అని పలికారు. What a great prayer to make prayer. మరి ఎంత గొప్ప ప్రార్థన అయింది ఇది మనం ప్రార్థించడానికి. First, the great faith. మరి మొదటిగా గొప్ప విశ్వాసము, astonishing faith, మరి ఆశ్చర్యపడే విశ్వాసము is based on the character
of Jesus, on God himself, Jesus Christ. మరి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న గుణాల మీద లేకపోతే దేవుని యొక్క గుణాల మీద Our ఆధారపడి ఉంటుంది. faith should be based upon true and living God. మన యొక్క విశ్వాసము మరి జీవమైన దేవుని మీద మాత్రమే ఆధారపడి She ఉంటుంది. turned from idol, మరి విగ్రహాల నుంచి తొలగిపోయారు ఆవిడ, turned to the living God. మరి జీవమైన దేవుని వైపు తిరగలిగారు. A lot of people, they faith on so many idols. మరి చాలా మంది ప్రజలు మరి విగ్రహాలను చూస్తున్నారు. They great faith on human beings. మరి మనుషుల మీద గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు They కనుక్కుంటున్నారు. great faith on money. మరి లేకపోతే ధనం మీద విశ్వాసాన్ని They కనుక్కుంటున్నారు. great faith on many other things. లేకపోతే వేరే లోకపరమైన విషయాల మీద మరి This విశ్వాసాన్ని poor కనుక్కుంటున్నారు. woman, కానీ ఈ పేద స్త్రీ, I trust thee. మరి నేను నిన్ను నమ్ముతున్నాను I ప్రభువా, turn to you మరి నేను నీ వైపు తిరుగుతున్నాను from ప్రభువా, all my idols. మరి నా విగ్రహాలు అన్ని కూడా విడిచిపెడుతున్నాను She would ప్రభువా. have thrown away all the మరి idols. విగ్రహాలు అన్ని కూడా త్రోసివేశారు. As we see in the first Thessalonians, we won't turn it, chapter 1 verse 9. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:9 చూస్తే, And where, let us see the first Thessalonians మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం in చూస్తే chapter 1. 1వ అధ్యాయంలో The people in Thessalonica, మరి తెస్సలోనిక ప్రజలందరూ కూడా they also believed in Jesus మరి Christ. యేసుక్రీస్తు వారిని వారు నమ్మగలిగారు. This is after Colossians. మరి కొలస్సీలకు రాసిన పత్రిక తర్వాత ఈ పుస్తకం First ఉంటుంది. Thessalonians, మొదటి తెస్సలోనికి రాసిన chapter 1 పత్రిక verse 9. 1వ అధ్యాయం 9వ వచనం. How you turn to God from idols. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, They turn to God from all idols. మరి అన్ని విగ్రహాల నుంచి వారు దేవుని వైపు తిరగలిగారు. Idols of stones, idols of wood, మరి రాతితో చేసినవి, కర్రతో చేసినవి, idols of evil friends, మరి చెడు స్నేహితులు అనే విగ్రహాలని, idols of boyfriend, girlfriends, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే విగ్రహాలని, idols of sex, లేకపోతే లైంగిక పరమైన విషయాలని, pleasure. లేకపోతే సంతోషాలని. Lord, I don't want any idol in my life. ప్రభా నా జీవితంలో ఏ విగ్రహం కూడా నాకు వద్దు ప్రభా అని. What's an idol in our life? మరి నీ జీవితంలో విగ్రహం ఏదే Not అన్నది stones and woods alone. మరి రాతితో చేసినవి, కర్రతో చేసినవి కాదు Whatever కానీ, takes first place in our life మరి- more than God, మరి నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించే ఏదైనా కూడా that become idol. మరి అది నీ యొక్క విగ్రహమై ఉన్నది. Your status could become idol. మరి నీ స్టేటస్ నీ యొక్క విగ్రహమై ఉండొచ్చేమో, Getting a job could be an idol. లేకపోతే నీ యొక్క ఉద్యోగం ఒక విగ్రహమై ఉండొచ్చేమో. No, God likes to have a job. కానీ ఉద్యోగం ఉండటం But మంచిదే, nothing become idol in our కానీ life. ఏది కూడా నీ జీవితంలో విగ్రహంగా మారకూడదు. Christ, you are the number one in my life. మరి క్రీస్తు మాత్రమే నా జీవితంలో మొట్టమొదటి When స్థానాన్ని Christ is ఆక్రమించాలి. number one, మరి క్రీస్తు మొదటిగా ఉంటే నీ when జీవితంలో, our faith is on true and living God, మరి నీ యొక్క విశ్వాసము జీవము కలిగిన దేవుని మీద ఉంచితే all other things will come in మరి life. అన్ని కూడా ఆయన సమకూరుస్తారు నీ జీవితంలో. God will give the best studies for you. మరి దేవుడు నీకు మరి మంచి చదువులు నీకు ఇస్తారు. Gives the best job for you. మరి దేవుడు మరి మంచి ఉద్యోగాన్ని నీకు ఇవ్వగలుగుతారు. God's first plan will be fulfilled in our life. మరి దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. I am a testimony for that మరి నేను దానికి సాక్షిని. to small extent. మరి కొంత మేరకు I was not born in a Christian మరి background. క్రైస్తవ కుటుంబంలో From a జన్మించలేదు, Hindu background. మరి హిందూ కుటుంబంలో When జన్మించాను. I turned to Jesus Christ, మరి యేసుక్రీస్తు వారి వైపు నేను తిరిగినప్పుడు, when I faith to turn to Him, మరి నా యొక్క విశ్వాసాన్ని ఆయన వైపు తిప్పినప్పుడు, God have mercy on me. మరి దేవుడు నా మీద కనికరమించారు. What's the meaning of this? మరి దీని అర్థం ఏంటి? Seeking mercy. మరి ఆయన కనికరాన్ని మనం చూడగలగాలి. What's the meaning of mercy? మరి కనికరం అంటే అర్థం ఏంటి? Lord, I don't deserve this healing. ప్రభువా ఈ యొక్క ఆరోగ్యాన్ని నేను పొందుకోవడానికి అర్హుని I don't కాను. deserve this forgiveness. మరి ఈ యొక్క క్షమాపణ పొందుకోవడానికి నేను అర్హుని కాను. I humble myself. మరి నన్ను నేను దీనుడిగా If I చేసుకుంటాను ask for ప్రభువా. what I really deserve, మరి నాకేం కావాలి, నేను నిజంగా దాన్ని అడిగితే, what do you really deserve? Tell me. మరి Truly మీకేం hell. కావాలి? I deserve you and me only hell. మరి మనకి మరి నరకం మాత్రమే మనకు పాత్రలము. With all the sins we did knowingly and unknowingly, మరి తెలిసి తెలియక పాపాల విషయమే మనం we నరకానికి only మాత్రమే deserve పాత్రలము. hell. మరి నరకానికి మాత్రమే మనం పాత్రలము. God have mercy on me. మరి ప్రభువా నన్ను కరుణించు ప్రభువా అని, Forgive me. నన్ను క్షమించు ప్రభువా అని, Forgive my sins, O నా Lord. పాపాలను క్షమించు ప్రభువా అని పలికారు. And forgive the sins of my daughter, O Lord. మరి నా కుమార్తె యొక్క పాపాలని కూడా క్షమించు ప్రభువా అని, And heal her. మరి ఆవిడని స్వస్థపరిచు ప్రభువా అని Have mercy పలికారు. on her. మరి ఆవిడ మీద కనికరం ఉంచు ప్రభువా అని పలికారు. Recognize their unworthiness. మరి ఆమె యొక్క దీన స్థితిని గుర్తించగలిగారు. Shall we do that, my brothers and మరి sisters? దాన్ని నువ్వు చేయగలవా సహోదరుడు సహోదరి? Many times we don't recognize our unworthiness. మరి చాలా సార్లు మరి మన యొక్క మరి చేతగానితనాన్ని మనం Our గుర్తించలేము. prayer always మన ప్రార్థన ప్రతి సమయంలో కూడా not because of my prayer.
మరి నా యొక్క ప్రార్థన బట్టి కాదు not ప్రభువా, because of my faithfulness, మరి నా యొక్క నమ్మకత్వాన్ని not బట్టి కాదు because of ప్రభువా, the great thing I done for the Lord, మరి నేను ప్రభు కొరకు చేసిన గొప్ప not విషయాలను బట్టి because కాదు of my ప్రభువా, sacrifice I did for the Lord, మరి ప్రభు కొరకు నేను చేసిన త్యాగాన్ని బట్టి all కాదు, nothing, O Lord. మరి ఇవన్నీ కాదు ప్రభువా, It's because of Jesus Christ. In the name of Jesus I come. మరి యేసు క్రీస్తు వారి నామములో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. I asked this favor because of your son Jesus Christ. మరి నీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామాన్ని బట్టి దీన్ని నేను అడుగుతున్నానని. Lord, do this for me. ప్రభువా ఇది నా కొరకు చేయి ప్రభువా అని. Forgive me. మరి నన్ను క్షమించు ప్రభువా అని. But she cried out. మరి ఆవిడ ఎంతో దుఃఖించారు, కేకలు But వేశారు. Jesus answered her not a word. మరి యేసుక్రీస్తు వారు ఒక్క మాటతో చెప్పలేదు Verse గాని 23. 23వ వచనం మనం చూస్తే, And disciples came and urged him, saying, Send her away. మరి శిష్యులు అందరూ వచ్చి మనం వెంబడి వచ్చి కేకలు For వేసిన she దానికి cries పంపివేయడం out afterwards. మరి ఈమెను పంపివేయండి అని పలికారు శిష్యులంతా కూడా. Here is one very surprising incident. మరి ఇక్కడ ఆశ్చర్యపడే సంఘటన ఒకటి జరిగింది. Wherever Jesus, people came to him, మరి ప్రజలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు he immediately answered. మరి వెంటనే ఆయన సమాధానం ఇచ్చారు. But here he very silent. కానీ ఇక్కడ ఆయన మౌనంగా ఉన్నారు. He wanted to teach a lesson. మరి ఆవిడకి ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నారు. God's silence is not God's slackness, refusal. మరి దేవుని యొక్క మౌనము మనల్ని విడిచిపెట్టడం లేకపోతే సమాధానం ఇయ్యలేని స్థితి కాదు అది. And it's a testing time. మరి అది మనకి ఒక పరీక్ష సమయమే అన్నది. Jesus was testing her, knew her about faith already. మరి యేసుక్రీస్తు వారు ఆమె యొక్క విశ్వాసాన్ని ముందుగానే ఎరిగి ఉన్నారు. And perhaps to teach us a lesson. మరి ఆవిడకి ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నారు. How this Canaanite woman had a great faith. మరి ఈ కానాను స్త్రీ ఎటువంటి విశ్వాసాన్ని మరి గొప్ప విశ్వాసాన్ని ఎలా కలిగి ఉన్నారు. astonished Jesus Christ. మరి ఏ విధంగా మరి ఈవిడ యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపడేటట్టుగా చేశారు. Send her away. మరి ఆవిడని పంపించి వేయండి అని పలికారు The శిష్యులు. disciples also gave a recommendation. మరి శిష్యులు కూడా చెప్తున్నారు ఆవిడని పంపించండి అని. Send her, she is troubling us. మరి మమ్మల్ని మాకు ఒక నష్టాన్ని తీసుకొస్తుంది, Maybe పంపించేయండి. she went after, she went to the disciples. మరి శిష్యులతో పాటు ఆవిడ వెళ్తూ ఉన్నారేమో. Tell the master to help me. మరి మరి మీ బోధకుడికి చెప్పండి నాకు సహాయం చేయమని. And she pestered all the disciples. మరి ఎంత మా శిష్యుల్ని ఎంత మరి ఆవిడ She would have gone to Peter, John, మరి పేతురు దగ్గరికి, యోహాన్ దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. Peter give a recommendation. మరి పేతురు నా పట్ల రికమెండ్ Please send her away. మరి పంపించండి ఆవిడ పంపించండి అని పలికారు. But verse 24, Jesus answered, కానీ యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడ్డారు. I was not sent to except the lost sheep of the house of Israel. మరి ఆమె నిజమే ప్రభువా అని చెప్పి యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని. Jesus told, యేసుక్రీస్తు వారు అన్నారు, primarily I came to Jews, not to the Canaanites. మరి మొదటిగా నేను వచ్చింది ఎవరి కోసం అంటే యూదుల కోసం వచ్చాను, కానాని వారి కోసం First కాదు. I came to preference first is to the house of Israel. మరి మొట్టమొదటిగా నేను వచ్చింది ఇశ్రాయేలు ఇంటి వారి నిమిత్తమే In వచ్చాను. other gospel it says first place for Jews. మరి ఇంకొక సువార్తలో చూస్తే యూదుల కొరకే మొదటి స్థానం అని. Afterwards only other people. మరి తరువాత మాత్రమే వేరే ప్రజలు అని. Go into all the nations afterwards. మరి తర్వాత వేరే దేశాలకి వేరే ప్రాంతాలకి వెళ్తారు. Jews were privileged people. మరి యూదులు ఎంత కూడా మరి ప్రఖ్యాతి కలిగిన వాళ్ళని. What a privileged people we మరి are. ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన We are ప్రజలు. also sons and daughters of Abraham. మరి మనం కూడా అబ్రహాం యొక్క కుమారులు We కుమార్తెలుగా are ఉన్నాం. truly spiritual Israel. మరి నిజమైన మరి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఉన్నారు. But what she did, verse 25. కానీ ఆవిడ ఏం చేశారు 25 వచనం. She came and worshipped him. మరి ఆమె వచ్చి ఆయనకు మొక్కి, And Lord help me. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. Jesus silence. మరి ప్రభువారు మౌనంగా ఉన్నారు. And seemingly, look, I did not come to you. మరి నేను నీ కోసం రాలేదు. I did not come for you. మరి నీ కోసం నేను రాలేదు. Did not, stop her faith. మరి ఆవిడ విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టలేదు. But she worshipped him. కానీ ఆయనకు మొక్కుతున్నారు ఆవిడ వచ్చి. She had a faith with a reverence. మరి ఎంతో మరి భయంతో కూడిన విశ్వాసాన్ని ఆవిడ కలిగి ఉన్నారు. First, I worship you, Lord. మొదటిగా నేను నీకు మొక్కుతాను ప్రభువా. She would have bowed down. మరి ఆవిడ సాష్టాంగ పడ్డారు. Prostrated before him. మరి ఆయన ముందు సాష్టాంగ పడి with the cries and all things. ఎంతో దుఃఖంతో రోదిస్తున్నారు దీనత్వంతో. Lord help me. I have no way to go. ప్రభువా నేను వెళ్ళడానికి వేరే మార్గం ఏది లేదు, నాకు సహాయం చేయి ప్రభువా The only true and living God. మరి నీవు మాత్రమే జీవము కలిగిన వాడు అని. Where shall I go? I tried everyone failed. మరి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళాను, అందరూ కూడా ఓడిపోయారు ప్రభువా.
And verse 27, 27వ వచనం verse చూస్తే 26, 26వ వచనం చూస్తే he answered and said, మరి ఆయన సమాధానం ఇచ్చారు ఈ "It is విధంగా, not good to take the children's bread and throw it to the little dogs." అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, Here is a very shocking statement. మరి ఇక్కడ ఆశ్చర్యపడే ఒక పాఠం ఉంది. Can I really give the bread of meant for children to the dogs? మరి పిల్లలకు సంబంధించిన రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు నేను వేస్తాను? What's the meaning of this? మరి దీని అర్థం ఏంటి? Look, you are like a dog. మరి నీవు ఒక కుక్కగా ఉన్నావు, Jews are like children. మరి యూదులైతే పిల్లలుగా ఉన్నారు, You are like a dog. మరి నీవైతే కుక్కగా I ఉన్నావు. primarily came for them. మరి యూదుల కోసమే నేను మొదటగా వచ్చాను. Again, a testing of faith. మరి మరొకసారి ఆవిడ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. If you and we were in that place, మరి నీవు గనక ఆ ప్రదేశంలో you might ఉంటే have gone back first incident itself. మరి మొదటి సంఘటనలోనే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావేమో. But what did this woman do? కానీ ఆ స్త్రీ ఏం చేశారు? She said like this, మరి ఆమె ఈ విధంగా పలికారు, little dogs. మరి చిన్న పిల్లలు, Here in Greek is a pet dogs. మరి చిన్న కుక్క పిల్ల పెంచుకునే కుక్క పిల్లలు. Maybe she had a revelation. మరి ఆవిడకు ఒక ప్రత్యక్షత Yes, ఉందేమో. Lord, even the little dogs eat the crumbs which fall from the master's table. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినును కదా అని Maybe పలికను. she might have kept some pet dogs మరి చిన్న కుక్క పిల్లలుగా మరి ఆవిడ and పోల్చుకున్నారు. seen the bread, when the children eat, falls down to the ground, మరి పిల్లలు తినేటప్పుడు మరి రొట్టె ముక్క కింద పడితే and the dogs can come and eat them. మరి ఆ చిన్న కుక్క పిల్లలు వచ్చి వాటిని తింటాయి కదా. Lord, I accept I'm a dog. ప్రభువా, నేను దాన్ని అంగీకరిస్తున్నాను, నేను కుక్కని అని. I don't deserve it. మరి నేను పొందుకోవడానికి అర్హత లేని దాన్ని. She humble to the greatest మరి extent. ఎంతో మరి గొప్పగా ఆవిడ దీనత్వంలో ఉన్నారు. Humility. మరి ఎంతో దీనత్వంతో ఉన్నారు అక్కడ. That's the reason Jesus said in the Matthew chapter 5, మరి ఆ కారణం చేత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు blessed are ప్రభువు those పలికారు, who are poor in the spirit. మరి ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులని పలికారు. What's the meaning of poor in the spirit? మరి ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి? I'm a beggar, O Lord. ప్రభువా, నేను ఒక భిక్షగాడిని ప్రభువా, I'm a dog. మరి నేను ఒక కుక్కని ప్రభువా అని. I have to depend upon you for మరి everything. నేను నీ మీద ఆధారపడుతున్నాను I'm ప్రభువా. like a dog. మరి నేను ఒక కుక్కని ప్రభువా. I can't become like a cat. I can't be transformed. మరి నన్ను నేను రూపాంతరపరచుకోలేను, నేను I'm పిల్లిగా evil ఉండలేను. nature. మరి నువ్వు మాత్రమే నాకు కొత్త I need రూపాంతరం your ఇస్తావు. grace and mercy all the time. మరి ప్రతి సమయంలో నీ కృపా కనికరం నాకు కావాలి ప్రభువా అని. My education, మరి నా చదువులు, my circumstances మరి నా పరిస్థితులు, can never help. మరి ఇవన్నీ కూడా నాకు సహాయం చేయలేవు ప్రభువా. I have to depend continually. మరి నేను నిరంతరం నీ మీద ఆధారపడి ఉంటాను ప్రభువా అని. Many Christians start their life trusting God. మరి క్రైస్తవులు అందరూ కూడా మరి దేవుని నమ్మే మరి జీవితాన్ని ప్రారంభిస్తారు. After God blesses them, మరి దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత they trust in the intelligence, in their money. మరి వాళ్ళ యొక్క ధనం మీద, జ్ఞానం మీద నమ్మకం ఉంచుతారు. Blessed are those who are humble continually. కానీ ఎవరైతే నిరంతరము దీనత్వం కలిగి ఉంటారో వారు ధన్యులు. Continually depend upon God. మరి నిరంతరము కూడా దేవుని మీద ఆధారపడి Like a beggar, మరి భిక్షగాని వలె, crippled beggar. మరి ఎంతో మరి కురుపులతో నిండి I ఉన్న depend భిక్షగాని వలె upon Him మరి నేను ఆయన మీద ఆధారపడుతున్నానని. to forgive my sins, నా పాపాలని క్షమించు ప్రభువా to అని. overcome my sins, మరి నా పాపాలను క్షమించడానికి to సహాయం, study in complete exam, మరి నేను పరీక్షలు రాయడానికి to get a సహాయం job, చేయండి. మరి ఉద్యోగం పొందుకోవడానికి to నాకు get సహాయం my చేయమని. healing. మరి నేను ఆరోగ్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని. Lord, I depend. ప్రభువా, నేను వీటన్నిటి మీద నీ మీద Jesus ఆధారపడుతున్నాను. answered and said to her, యేసుక్రీస్తు వారు ఆవిడకు సమాధానం ఇచ్చారు, "Oh woman, great is your faith." మరి అమ్మా నీ విశ్వాసము గొప్పది, Right. Let it be as you desire. నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో And చెప్పాను. the daughter was healed మరి immediately. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. Brothers and sisters, సహోదరుడు సహోదరి, can you astonish మరి నీవు ఆశ్చర్యపడే విశ్వాసాన్ని కలిగి Jesus ఉండేవాళ్ళం. Christ with your mega faith? మరి నీ యొక్క అతి గొప్ప విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు Or can ఆశపడే you రీతిలో astonish ఉండగలవా? Jesus Christ with your unbelief? లేకపోతే యేసుక్రీస్తు వారు నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆశపడే రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? May God give us కానీ grace. దేవుడు మన కృపనిచ్చును గాక. Give us grace. మా కృపని ప్రభువా, Give us grace. మా కృపని ప్రభువా. In the book of Job, మరి యోబు గ్రంథం మనం చూస్తే Job, he really made God proud by his faith even in his troubled times. మరి యోబుకు వచ్చిన శ్రమల్లో దేవుడు ఆశ్చర్యపడేట్లుగా ఆయన జీవించగలిగారు. So may God really give us grace. కానీ దేవుడు మన కృపనిచ్చును గాక. Lord, many times, Lord, I have made him astonished with the unbelief. ప్రభువా, చాలా సమయాల్లో అవిశ్వాసం ద్వారా నేను ఆశ్చర్యపరుస్తున్నాను Maybe ప్రభువా. a little faith like disciples. మరి ఈ శిష్యుల వల్ల అల్ప విశ్వాసం నీకు ఉందేమో.
little faith, mega faith is relative. మరి అల్ప విశ్వాసము లేకపోతే గొప్ప విశ్వాసం అని మరి This దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. Canaanite woman never had gone to a church. మరి కానాను స్త్రీ ఆవిడ సంఘానికి వెళ్ళి ఉండకపోవచ్చు, She never had a Bible. మరి బైబిల్ గ్రంథం ఆవిడ దగ్గర లేకపోవచ్చు, But she believed. కానీ ఆవిడ నమ్మగలిగారు. To that extent, she learned Bible, the knowledge, but she truly believed. మరి ఎంత మేరకంటే ఆవిడ నిజంగా నమ్మగలిగారు బైబిల్ గ్రంథం ఆవిడ దగ్గర లేకపోయినా కూడా. Disciples were always with Jesus Christ. మరి శిష్యులందరూ కూడా ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారితో ఉన్నా కూడా But a little faith. వాళ్ళ అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. It is not head knowledge. మరి అది కేవలం మరి తలలో ఉన్న జ్ఞానం కాదు, Faith. కానీ అది We అతి need గొప్ప the power of విశ్వాసం. the Holy Spirit. మరి పరిశుద్ధాత్మక సహాయం మనకు కావాలి. How many times we heard the scripture? మరి ఎన్నిసార్లు వాక్యాన్ని మనం వింటున్నాం, How many times we read the Bible? మరి ఎన్నిసార్లు మన వాక్యాన్ని మనం చదువుతున్నాం, So many sermons. మరి చాలా సందేశాలు వింటూనే ఉన్నాం, So many years after born again మరి experience. చాలా సంవత్సరాలు మనం తిరిగి జన్మించిన తర్వాత కలిగి ఉన్నాం. But that often our faith goes down. మరి అయినా మన విశ్వాసం May God give దిగజారిపోతుంది. us grace కానీ దేవుడు మనకు కృపనిచ్చును గాక to have the mega faith. మరి ఈ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడానికి. I want to close with one challenge for all of us. మరి ఒక్క సవాలు మీతో చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. As we were seeing 1 John, మరి మొదటి యోహాను మనం చూస్తున్న రీతిగా I want to lay before you 5 promises మరి 5 వాగ్దానాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. that is placed before you by the Holy Spirit in 1 John. మరి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి యోహానుకి రాసిన పత్రికలో Can you really astonish Jesus Christ? మరి యేసుక్రీస్తు వారిని నీ యొక్క విశ్వాసాన్ని బట్టి Can you ఆశ్చర్యపరచగలవా? astonish Jesus by believing in these 5 promises? మరి ఈ యొక్క 5 వాగ్దానాలు నమ్మడం ద్వారా యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరచగలవా? First thing, మరి మొదటిది ఏంటంటే 1 John chapter 5, మొదటి యోహాను 5వ అధ్యాయం చూస్తే words 11 and 12. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. This is the testimony మరి ఆ సాక్ష్యం ఏమనగా that God has given us eternal life. మరి దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, And this life is His Son. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. He who has Son has life. మరి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, He who does not have Son of God does not have life. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. You really believe? మరి దీన్ని నిజంగా నువ్వు నమ్ముతున్నావా? If you have Jesus Christ, మరి యేసుక్రీస్తు వారు నీతో ఉంటే you have this eternal life. మరి ఈ నిత్య జీవం నీలో ఉంటుంది. You have the very nature of Jesus Christ. మరి యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యం నీలో ఉంటుంది. You have the very power of God with you. మరి దేవుని యొక్క శక్తి నీలో ఉంటుంది. The peace of God with you. మరి దేవుని యొక్క సమాధానం నీలో ఉంటుంది. Come what may come. మరి ఏది జరిగినా కూడా I may have little materially. మరి నాకు కొంచెం మరి వస్తువులు ఉన్నా కూడా I have the true life. మరి నిజమైన జీవము నాలో ఉందని. The life which is, even the richest man on earth does not have. మరి ఈ లోకంలో మరి అత్యధికమైన ధనికుడైన వ్యక్తి కలిగి ఉండలేని జీవం నాలో ఉందని. Bill Gates మరి బిల్ గేట్స్ అయినా కూడా are the richest men of India. మరి ఇండియాలో మరి ఉన్న ధనికులైన వారందరికీ కూడా Ambanis మరి అంబానీస్ కానీ or Tatas and Birlas. లేకపోతే టాటా బిర్లా కానీ What their life is only, biological life. మరి వారి యొక్క జీవితం ఎటువంటిదంటే భౌతిక Or the సంబంధమైన జీవితమే, maximum psychological life. లేకపోతే మానసిక సంబంధమైన జీవితమే అది. Psychological comfort of money. మరి మానసిక సంబంధమైన మరి ధనం ఇచ్చే భద్రత They అది. live in a place of, good houses. మరి మంచి భవనాలు వాళ్ళు నివసిస్తూ ఉండొచ్చు, But they do not have the true life of God. కానీ దేవుని యొక్క నిజమైన జీవితాన్ని వారికి లేకపోవచ్చు. That means like Jesus Christ. మరి యేసుక్రీస్తు వారు ఉన్న జీవాన్ని వారికి లేకపోవచ్చు. In this hostel, మరి ప్రభువా ఈ యొక్క హాస్టల్లో, in this street, లేకపోతే ఈ యొక్క మరి in సందులో, my office, మరి లేకపోతే నా యొక్క ఆఫీస్లో I live this life. మరి ఈ జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా అని. That everyone will come and see మరి ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని చూడగలుగుతారని. what a life you have. మరి ఎటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? Overflowing with joy and మరి peace. సంతోషంతో సమాధానంతో కూడిన జీవితం అని. The power of God. మరి దేవుని యొక్క శక్తి అనేది. Can you really experience that by faith? మరి అటువంటి అనుభవాన్ని నువ్వు విశ్వాసం ద్వారా కనుగొనగలవా? And second, మరి రెండవదిగా 1 John మొదటి యోహానుకి రాసిన పత్రిక chapter 5, 5వ అధ్యాయము verse 1. 1వ వచనం మనం చూస్తే, Whosoever believes that Jesus is the Christ మరి యేసే క్రీస్తు అని ఉన్నాడని నమ్ము ప్రతి వాడును is born of God. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. Is born again. మరి దేవుని మూలంగా తిరిగి జన్మించి ఉన్నాడు. Here is a promise. మరి ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. He says, మరి ఆయన అంటున్నారు, whosoever believes, మరి ఎవరైతే నమ్ముతారో, whosoever you are, మరి నువ్వు ఎవరైనా సరే, whether it's Canaanite woman నువ్వు కానాను స్త్రీవైనా, or is a prostitute woman, లేకపోతే నువ్వు వ్యభిచారి అయిన స్త్రీవైనా, or whether the modern 21st century girl or a boy, లేకపోతే 21వ శతాబ్దంలో ఉన్న స్త్రీ అయినా మరి man పురుషుడైనా, or a woman,
మరి ఎవరైనా సరే if you believe మరి నీవు నమ్మినట్లయితే Jesus Christ is the Messiah, మరి యేసుక్రీస్తు వారే మెస్సీయాను నమ్మినట్లయితే true and living God, మరి ఆయనే జీవించి ఉన్నాడని నిజమైన దేవుడని నమ్మినట్లయితే it's a revelation by the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రత్యక్షత Which ఇవ్వబడుతుంది. came to me years ago when I was a young boy. మరి నేను యవనుడిగా ఉన్న కాలంలో అది నా దగ్గరికి If you వచ్చింది. believe that, మరి నీవు దాన్ని నమ్మినట్లయితే you are born again. మరి నీవు తిరిగి జన్మిస్తావు. Your life is మరి transformed. నీ జీవితం రూపాంతరపరచబడుతుంది. Holy Spirit comes into your heart, మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తారు. gives the new heart. మరి నూతన హృదయాన్ని నీకు ఇస్తారని. Lord, ప్రభువా I'm born again. నేను తిరిగి జన్మిస్తాను ప్రభువా. I should have transformed life. మరి రూపాంతరపరమైన జీవితం నాకు కావాలి I was ప్రభువా. once like a pig, మరి ఒకానొక సమయంలో నేను పందివలే ఉన్నాను. loving dirty things. మరి చెడ్డ విషయాలు నేను ప్రేమిస్తూ ఉన్నాను. God has changed me into a cat. కానీ దేవుడు నన్ను పిల్లిగా మార్చారు. As a child of God. మరి దేవుని బిడ్డగా నన్ను మార్చారు. Can you believe, experience this one? మరి ఇటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకోగలవా? Can you astonish Jesus Christ? మరి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడే by రీతిగా this చేయగలవా? new creation life? మరి నీవు నూతనమైన సృష్టి అయి ఉన్నావని. Third, మూడవదిగా 1 John మొదటి యోహానుకు రాసిన పత్రిక chapter 3 మూడవ అధ్యాయము verse 9. 9వ వచనం చూస్తే All of us should believe this and memorize this and experience this and have astonishing faith. మరి అందరూ కూడా దీన్ని కంఠస్థం చేయాలి, ధ్యానించాలి, ఆశ్చర్యపడే రీతిగా మీరు నమ్మాలి దీన్ని. 1 John మొదటి యోహానుకు రాసిన పత్రిక 1 John chapter 3. మూడవ అధ్యాయము 1 John chapter 3 verse 9. మొదటి యోహానుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 9వ వచనం చూస్తే Whosoever is born of God మరి దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో does not sin. మరి దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు. His seed remains in him. మరి ఆయన యొక్క బీజము ఆయనలో నిలిచిన కనుక He cannot sin. మరి పాపము చేయడు. He has been born of God. మరి దేవుని మూలంగా పుట్టిన వాడు కాబట్టి. You really believe this promise? మరి ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మగలుగుతున్నావా? Can you astonish Jesus Christ by this faith? మరి ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడే రీతిగా నువ్వు ఉండగలవా? Born again. మరి నేను తిరిగి జన్మించానని, I accepted Jesus Christ. మరి యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించానని. That really means the very seed of God. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క జీవము నీలో ఉందని. The very sperm of God. మరి దేవుని యొక్క బీజము నీలో ఉందని. The very life of God. మరి దేవుని యొక్క జీవము నీలో ఉందని. Remains in me. మరి నాలో ఉందని. I cannot continue to sin. మరి పాపంలో నేను నిరంతరం కూడా కొనసాగలేనని. I cannot sin. That does not mean I become perfect overnight. మరి పాపము చేయజాలకపోవడం అంటే పరిపూర్ణం అయిపోవడం కాదు రాత్రిలోనే. But I don't become practitioner of sin. మరి పాపాన్ని చేయడాన్ని నేను మరి కొనసాగించలేనని. I become practitioner of righteousness. మరి నీతిని చేయడాన్ని నేను కొనసాగిస్తానని. Truly believe. మరి నిజంగా దాన్ని నమ్ముతున్నావా? You cannot continue in fear. మరి భయంలో నువ్వు నివసించాల్సిన You అవసరం లేదు. cannot continue in anxiety. లేకపోతే చింతల్లో సమస్యలో You cannot నివసించాల్సిన అవసరం continue in లేదు. evil thoughts. లేకపోతే చెడు ఆలోచనలో You cannot నివసించాల్సిన అవసరం continue లేదు. with the bad relationship. లేకపోతే చెడు సంబంధాలను నువ్వు కొనసాగాల్సిన అవసరం You లేదు. cannot continue in worries. లేకపోతే నువ్వు చింతల్లో ఉండాల్సిన అవసరం లేదు. You live with joy and peace. మరి సంతోషము సమాధానంకు సంబంధించిన జీవితాన్ని And నువ్వు overcome జీవించవచ్చు. sin. మరి పాపాన్ని అధిగమించే జీవితం నువ్వు జీవించవచ్చు. Every sin. మరి ప్రతి పాపము కూడా. You really believe that, my మరి brother? దాన్ని నువ్వు నమ్ముతున్నావా సహోదరుడు సహోదరి? Astonish Jesus by believing this promise. మరి ఈ వాగ్దానాన్ని నమ్మడం ద్వారా యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడే రీతిగా నువ్వు ఉండగలవా? Next one. మరి ఇంకొకటి 1 John chapter 5 మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ verse అధ్యాయం 4. మరి 4వ వచనం. For whatever is born of God overcomes the world. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. Say whosoever. మరి ఎవరైనా కూడా, Whosoever you are. మరి నీవు ఎవరైనా సరే, Young, old. మరి యవనుడివైనా వృద్ధుడివైనా, male or female. లేకపోతే స్త్రీవైనా పురుషుడివైనా, Wherever you come from. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా If కూడా you are truly born of God. మరి దేవుని మూలంగా నువ్వు నిజంగా జన్మించినట్లయితే You overcome the world. మరి నీవు లోకాన్ని జయించగలుగుతావు. You overcome. And this is the victory that has overcome the world, our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Can you really overcome the world? మరి నిజంగా నువ్వు లోకాన్ని జయించగలవా? What is the world? మరి లోకం అంటే అర్థం ఏంటి? Chapter 2 of verse 16. మరి 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే The lust of flesh. మరి అనగా శరీరాశయు, Lust of eyes. మరి నేత్రాశయు, The pride of life. మరి జీవపు డంబమును, They're all of the world. మరి అవి తండ్రి వలన పుట్టినవి కావదు, అవి లోక సంబంధమైనవే. Primarily world is our proudness. మరి మొదటిగా లోకం అంటే మన యొక్క గర్వము. It works through our flesh. మన యొక్క శరీరం ద్వారా అది పనిచేస్తూ ఉంటుంది. We want to, whatever we see, we want to have. మనం ఏదైతే కన్నులతో చూస్తామో అది పొందుకోవాలనుకుంటాము. What are the pleasures come in the
body we want to fulfill it. మరి శరీరంలో ఎటువంటి వస్తాయో వాటిని మనం నెరవేర్చుకోవాలని చూస్తాము. Right? Not in a right way, but in an illegal way. మరి సరి అయిన మార్గంలో కాదు, మరి చెడు మార్గంలో All the పొందుకోవాలని pleasures of చూస్తాం. the body, మరి ఈ శరీరానికి సంబంధించిన ఆశలు అన్నీ కూడా eating, drinking, మరి తాగడం, తినడం, many other evil మరి desires. చెడు విషయాలు అన్నీ కూడా And the world hates us. మరి లోకము అసహించుకుంటుంది. The fashions of the world, the culture of the world, మరి లోకంలో ఉన్న సాంప్రదాయం గాని ఇవన్నీ కూడా, sin of the world, మరి లోకంలో ఉన్న పాపం idols గాని, of the world, మరి విగ్రహాలు గాని లోకంలో ఉన్నవి can all overcome మరి ఇవన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు by faith. విశ్వాసం ద్వారా మాత్రమే. All of us live in the world, మనం అందరం కూడా ఏ లోకంలో ఉన్నామంటే surrounded by friends. మరి స్నేహితుల చేత చుట్టబడి ఉన్నాము. They all pull us to their side. మరి వాళ్ళ వైపు మనల్ని లాగుతూ ఉన్నారు. Okay, all the parties of the world, మరి ఈ లోకంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా, all the evil dances of the world, మరి చెడు నాట్యాలు అన్నీ కూడా, and evil pleasures of the world, మరి చెడు మార్గాలు అన్నీ కూడా, చెడు విషయాలు అన్నీ కూడా, many ways, మరి చాలా మార్గాల్లో చాలా addictions to విషయాలు, the world. మరి ఈ లోకంలో సంబంధించిన బానిసత్వం God కానీ will give us grace. మరి దేవుడే మనకు కృపనిచ్చును గాక. You really believe that? మరి నిజంగా నువ్వు నమ్ముతున్నావా? Finally, మరి చివరిగా I'll close with this. మరి దీంతో నేను ముగిస్తాను. 1 John chapter 5. మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Here's a beautiful promise. మరి ఇక్కడ ఒక అందమైన వాగ్దానం ఉంది. It's got 3 promises. మరి ఇక్కడ 3 వాగ్దానాలు ఉన్నాయి. We know that whosoever is born of God, మరి ఎవరైతే దేవుని మూలంగా జన్మించారో first does not sin. మరి వాడు పాపం చేయజాలడు. Second, but who has been born of God keeps himself. మరి రెండవది ఏంటంటే ఎవరైతే దేవుని మూలంగా జన్మిస్తారో వాళ్ళు And the wicked one does not touch him. మరి దుష్టుడు వాడిని ముట్టడు అని. Oh, may God really give us grace. కానీ దేవుడు మనకు కృపనిచ్చును గాక. We can meditate every promise for, at least for an hour. మరి ప్రతి వాగ్దానాన్ని ఒక గంట అయినా నువ్వు ధ్యానించవచ్చు. Whosoever is born of God, మరి ఎవరైతే దేవుని మూలంగా జన్మిస్తారో, even a child who is born of God today, మరి ఒక్క చిన్న బిడ్డ అయిన దేవుని మూలంగా జన్మిస్తే ఈ దినాన first you do not continue to sin. మరి నీవు పాపము చేయజాలవు. Right? Second, మరి రెండవదిగా you keeps himself. మరి తాను That means he keep himself from all wickedness. మరి అన్ని చెడు విషయాల నుంచి తాను పవిత్రుడిగా ఉంచుకుంటాడు. You practice discipline. మరి నువ్వు క్రమశిక్షణ చేసుకుంటావు. Right? You really know where to go, where not to go. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనే మరి ఆలోచన కలిగి Keep ఉంటావు. himself from mobile. మరి నువ్వు మొబైల్ ఫోన్ నుంచి మరి క్రమశిక్షణ Mobile ఉంచుకుంటావు. addiction. మరి మొబైల్ అడిక్షన్ You నుంచి keep క్రమశిక్షణ ఉంచుకుంటావు. himself away from bad friends. మరి చెడు స్నేహాల నుంచి నువ్వు క్రమశిక్షణ You keep చేసుకుంటావు. himself from bad practices. మరి చెడు విషయాలు చేయడానికి నువ్వు మరి ఆలోచిస్తావు, క్రమశిక్షణ చేసుకుంటావు. Not done so far like this. మరి ఈ విధంగా మరి చేసామని కాదు, Because you do not have the faith. మరి ఈ విధంగా ఇప్పటివరకు చేయలేదు, ఎందుకంటే నీకు You don't విశ్వాసం లేదు believe కాబట్టి. power of the Holy మరి Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నమ్మట్లేదు కాబట్టి చేయలేదేమో. Finally, wicked one does not touch. కానీ దుష్టుడు వాడిని ముట్టడు. Satan does not touch you. మరి అపవాది నిన్ను ముట్టడు. The Lord of brothers sisters is afraid of Satan. మరి చాలా మంది సహోదరులు అపవాదికి భయపడుతూ ఉంటారు. Afraid of evil spirit. మరి చాలా మరి చెడు, Says he cannot touch you. మరి వాడు నిన్ను ముట్టడు. Fire of God is around you. మరి దేవుని యొక్క శక్తిని చుట్టూ The ఉంది, born దేవుని of యొక్క అగ్నిని God, చుట్టూ the ఉంది. Holy Spirit dwells in you. మరి పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నారు. He can't come near you. మరి నీ దగ్గరికి వాడు Satan, రాలేడు. you are defeated. మరి అపవాది నువ్వు త్రోసివేయబడ్డావు Through Jesus మరి Christ. యేసుక్రీస్తు వరకు నామాన్ని బట్టి. Really believe my brothers మరి and దాన్ని నువ్వు sisters. నమ్ముతున్నావు సహోదరుడు సహోదరి. What a great promises of మరి ఎంత God. గొప్ప దేవుని వాగ్దానాలు మనకున్నాయి. Shall we make one decision today? మరి ఒక్క నిర్ణయం మనం తీసుకుందాం ఈ దినాన. I only quoted 5 promises. మరి 5 వాగ్దానాలు మాత్రమే నేను చెప్పాను. There are many other promises. కానీ ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. It says if you're born of God, మరి నీవు దేవుని మూలంగా జన్మిస్తే the love of God flows in you. మరి దేవుని యొక్క ప్రేమ నీలో ప్రవహిస్తూ ఉంటుంది. And you will able to love all brothers and sisters. మరి అందరి సహోదరులను ప్రేమించగలుగుతావు. And also neighbors, there won't be any hatred in our life. మరి నీ సహోదరుడి పట్ల నీకు అసలు నువ్వు వాళ్ళని దేశించనే దేశించవు. With love towards God and one another. మరి దేవుని పట్ల ఒకరి పట్ల నువ్వు ప్రేమను కలిగి ఉంటావు. You love the word of God. మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు. You love to gather as brothers and sisters. మరి సహోదరులు కలుసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు, ప్రేమిస్తావు. Pray and worship నువ్వు and do all kinds of. నువ్వు ప్రార్థిస్తావు, ఆరాధిస్తావు, అన్ని చేస్తావు. What a great thing we can have. మరి ఎంత గొప్ప ఆధిక్యత మనకు ఉంది. Shall we close our eyes and మన pray? కళ్ళు మూసుకుందామా, ప్రార్థించుకుందామా. Lord, we thank you for this wonderful time. ప్రభువా నీ ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు ప్రభువా. What an example God has given to us through the woman of Canaanite woman. మరి కానాను స్త్రీ యొక్క గొప్ప ఉదాహరణ మీరు మాకు చూపించారు ప్రభువా. Lord, ప్రభువా,
You were astonished at the great faith. మరి వాళ్ళ యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి మీరు ఆశ్చర్యపోయారు ప్రభా. She humbled herself. మరి ఆవిడ తను దీనురాలిగా చేసుకున్నారు ప్రభా. Turned to you from idol worship. మరి విగ్రహాల నుంచి నీ వైపు తిరగలిగారు ప్రభా. She did not bother even when she was called a dog. మరి కుక్క అని పిలువబడినప్పుడు మరి ఆవిడ అభ్యంతరపడలేదు ప్రభా. What a great faith. మరి ఎంత గొప్ప విశ్వాసం ప్రభా. In the past God, we have astonished you by our unbelief. ప్రభా, పోయిన దినాల్లో మా యొక్క అవిశ్వాసాన్ని బట్టి మేము మీరు ఆశ్చర్యపడేట్టుగా చేశాం ప్రభా. Give us grace. మా కృపనివ్వండి ప్రభా. To astonish you with our faith. మా యొక్క విశ్వాసాన్ని బట్టి మేము మీరు ఆశ్చర్యపడే రీతిగా చేయనట్లుగా In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen and Amen. amen. Praise God. దేవుని Shall we స్తోత్రం. sing a song?